బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై విచారణ కమిషన్ వేగంగా అడుగులేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలను క్షేత్రస్థాయిలో సందర్శించారు విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్. మేడిగడ్డ కుంగుబాటుపై విచారణ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కమిషన్ పర్యటిస్తుందని పీసీ ఘోష్ వెల్లడించారు. ఇరిగేషన్ శాఖ నిపుణులతో కలిసి మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలించినట్టు తెలిపారు. తమ పరిశీలనలో వెలుగులోకి వచ్చిన విషయాలపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై నేడు ఇరిగేషన్ అధికారులతో సమావేశం కానున్నారు కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్. ఈ క్రమంలో ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదికపై కూడా ఆయన సమీక్షించనున్నారు. ప్రాజెక్టుకు సంబంధం ఉన్న 32 డిపార్ట్మెంట్లు, ఏజెన్సీలు, సంస్థలతో సమావేశం కానున్నారు ఆయన. సమగ్ర విచారణ అనంతరం జూన్ 30 లోపు ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు విచారణ కమిషన్ సిద్ధమవుతున్నట్టు తెలుసు. సాదిక్, చూసుకుంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయంటూ కూడా ఆరోపించింది. దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా చూపించింది. సో ఇటు ఇప్పుడు గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని నెట్టివేసే ప్రయత్నం కూడా చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంజనీరింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించిన కమిటీ కూడా ప్రజాభిప్రాయాన్ని సేకరించే పనిలో పడింది. అదంతా పూర్తయిన తర్వాత ఎవరెవరికి నోటీసులు వెళ్లే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు సాదిక్? ఎస్, ఎగ్జాక్ట్లీ ప్రసన్న. ఎందుకంటే ఈ సాంకేతికమైన అంశాలతో పాటుగా కోర్టులో నిలబడేటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ యొక్క జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ అయితే ఎంక్వైరీ చేయబోతుంది. ఎందుకంటే రేపు కోర్టులో నిలబడాలి, కోర్టులో సాక్ష్యాలతో సహా నిలబడాలంటే డిఫరెంట్గా ఆ తరహమైనటువంటి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్న ఉద్దేశమే అది. దీంతో భాగంగా గత ప్రభుత్వాలు చేసినటువంటి అంశాల్లో చూసినట్లయితే ఎక్కడ లూపోల్ జరిగింది, టెండర్ల ప్రాసెస్ నుంచి వెళ్ళి టెండర్ల సంబంధించినటువంటి ఏజెన్సీలు ఎవరు వచ్చారో ఆ ఏజెన్సీలకు ఎంత కోట్ చేస్తే బయట మార్కెట్లో ఎంత ఉంది, ఎంత పెద్ద మొత్తంలో చేశారన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే మనకు కాగ్ నివేదికలు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో చాలా అవకతవకలు జరిగాయి, రెట్టింపు సంబంధించినటువంటి నిధులు కూడా వెచ్చించారని కూడా కాగ్ కూడా తప్పుపట్టిన సందర్భం ఉంది, గత ప్రభుత్వాన్ని ఎండగట్టినట్టు సందర్భం ఉంది. సో దానికి సంబంధించిన ఒక పారామీటర్ ఉంది, ప్రభుత్వ సంస్థ సంబంధించినటువంటి కాగ్ నివేదిక ఉంది, దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటుంది. అదేవిధంగా ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా అఫిడవిట్ సాక్ష్యాలు ఉన్నటువంటి వారి కూడా అభిప్రాయం తీసుకోబోతుంది. సో గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఇరిగేషన్ శాఖ ఆ మంత్రులకు సమానులు వెళ్ళే అవకాశం ఉంది, వారిని కూడా విచారించే అవకాశం ఉంది. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఈఎన్సీగా పనిచేసినటువంటి వారికి కూడా నోటీసులు కానీ లేకపోతే మేము దానికి సంబంధించినటువంటి సమాన్లు కూడా జారీ చేసే అవకాశం ఉంది, వారి దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకునే అవకాశం ఉంది, వారిని కూడా విచారించే అవకాశం ఉంది. అంతేకాకుండా గత ప్రభుత్వంలో సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరెవరైతే ఇచ్చారో ఏజెన్సీస్ ఉన్నాయి, ఆ ఏజెన్సీలను కూడా పిలిచి మాట్లాడేందుకు కూడా ఆస్కారం ఉంది. అదేవిధంగా రెండో టర్మ్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ యొక్క ఇరిగేషన్ శాఖ చూశాడు, ఆయన దగ్గర ఈ శాఖ ఉంది కనుక ఆయన కూడా సమన్లు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగైతే మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ప్రభుత్వంలో దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి మంత్రులు ఎంక్వైరీకి రావాల్సి ఉంటుంది, అదేవిధంగా ఏజెన్సీలు రావాల్సి ఉంటుంది, అధికారులు రావాల్సి ఉంటుంది. సో ఈ సంబంధించిన అంశాలన్నింటినీ కూడా అధ్యయనం చేసిన తర్వాత ఎవరికి సమానం చెప్పాలి, వారి ద్వారా ఎటువంటి అంశాన్ని రాబట్టాలనే అంశంతో పినాకిని చంద్రఘోష్ కమిషన్ అయితే చాలా వడివడిగా చాలా వేగవంతంగా తన దర్యాప్తును ముమ్మరం చేసింది. జూన్ 30 కల్లా నివేదిక ఇచ్చే భాగంగా ఈ 4 రోజుల పాటుగా చాలా యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క కమిషన్ అయితే ఎంక్వైరీ అయితే వేగవంతం చేసింది. ప్రసన్న, ఓవర్ టు యు. రైట్, థ్యాంక్ యూ సాదిక్.